ఐఎస్‌టిక్యూబీ ఫౌండేషన్ లెవెల్ శాంపిల్ క్వెషన్ సెట్ ఏ నుండి which of the arguments below would you use to convince your manager to organize retrospectives at the end of each release cycle? కింద ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్‌లో మనకి రెట్రోస్పెక్టివ్‌ని ఆర్గనైజ్ చేయడం వల్ల మనకి వచ్చేది ఏంటి? బెనిఫిట్ ఏంటి? అని జెప్పేసి ఏ విధంగా మనం మేనేజర్‌ని కన్విన్స్ చేస్తావు అని జెప్పేసి ఆయన అడుగుతున్నాడనమాట. సో, ఇది మనకి సిలబస్‌లో మనకి ఇది స్ట్రెయిట్ క్వెషన్ అనమాట. మనకి సిలబస్‌లో గనక చదువుకుంటే అందులో డీటెయిల్డ్‌గా చెప్తాడనమాట. మామూలుగా రెట్రోస్పెక్టివ్స్ అనేవి ఏంటి? రెట్రోస్పెక్టివ్ అనేది ఒక మీటింగ్ అనమాట. రివ్యూ మీటింగ్ టైప్ లాంటిది. ఫర్ సపోజ్ ఇది అజైల్ మెథడాలజీలో ఒక పార్ట్. ఆహ్, ఇప్పుడు మనకి స్ప్రింట్స్ జరుగుతా ఉంటాయి గదా! ఒక స్ప్రింట్ సైకిల్ ఒక 1 వీక్ గాని, 2 వీక్స్ గాని స్ప్రింట్ అయిపోయిన తర్వాత ఆ స్ప్రింట్‌లో అదయిపోయిన తర్వాత అంతా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటారన్నమాట. రివ్యూ మీటింగ్. దాన్నే రెట్రోస్పెక్టివ్ అంటారన్నమాట. అంటే ఈ మీటింగ్‌లో మనకి ఏది బాగా జరిగింది? ఎక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినియి? ఇవన్నీ చేస్తారన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్‌లొచ్చి చూస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాసెస్ వీక్‌నెస్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద retrospective can be analyzed and serve as a to-do list for the organization continuous process improvement program. సో, రెట్రోస్పెక్టివ్‌లో ఎక్కడైతే మనకి చాలా వీక్‌గా నడుస్తుందో అదని ఐడెంటిఫై చేసి, అనలైజ్ చేసి దాన్ని నెక్స్ట్ రిలీజ్ సైకిల్‌కి నెక్స్ట్ స్ప్రింట్‌లో ఆటిల్లో ఫిక్స్ చేసేటట్టు ఇంప్రూవైజ్ చేసుకొని చేస్తారన్నమాట. సో, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. మీకు సిలబస్ గనక కరెక్ట్‌గా గుర్తుంటే గనక ఇది డైరెక్ట్‌గా ఆన్సర్ చేసేసేయొచ్చు. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి.